హాయ్ గాయ్స్, చూడండి మంచుతో అట్లే కమ్మేసింది. మామూలుగా లేదు అసలు, వణుకుతున్నాం అట్లే గడగడగడ అని. అబ్బో ఏముంది గాయ్స్, క్లైమేట్ చాలా హెవీగా ఉంది. మొత్తం పంట పొలాలే చూడండి, పొలంలో అర్థం కావట్లేదు. మంచి అయితే మామూలుగా లేదు అసలు, అంతా మంచిగా వేసి పోవాలంటే మినిమం ఇంకా 8-9 అవుతుంది. నేను ఫిషింగ్కి వెళ్దామని ఫిష్ స్టిక్ ఎత్తుకొని వెళ్తున్నా, చూపిస్తాను చేపలు పడితే. చూడండి పల్లెటూరులో ఎట్లా ఉందో వెళ్తున్నా, చూడండి రిజల్ట్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. రండి బాగా కింద చూసిరా, జాగ్రత్త. చిన్న చేప కూడా వెళ్ళిపోయి ఉంటుంది. నిన్న వీడియో పట్టలేదు కానీ నిన్న ఇక్కడ ఈ స్పాట్లోనే ఒక చేపను కొట్టినాను. మళ్ళీ ఉంటుందేమో అనుకొని ట్రై చేస్తున్నా కానీ అది లేవు అక్కడ. సరే ఇంకో చోట చూద్దామని ఇక్కడే కొట్టింది కలిసి ఒకటైతే నిన్న, కానీ చేప అయితే ఇప్పుడు లేదు, ఒకటే ఉన్నిందేమో ఆడ. అయితే గైస్, ఎంత కష్టపడినా ఒక చేప కూడా పడట్లేదు. ఫుల్గా ట్రై చేస్తూనే ఉన్నాను నేనైతే. ఇంకా చిన్నపిల్ల కూడా కొట్టలేదు ఇంతవరకు. లాస్ట్ వరకు చూద్దాం గైస్, ఏదైనా పడుతుందేమో. ఎన్నిసార్లు తీస్తున్నా స్టార్టింగ్ అనేది రావట్లేదు. ఏమైందో ఈ చేపలకి అర్థం కావట్లేదు. క్లైమాక్స్ చూసారు కదా గైస్, అసలు భలే ఉంది. చేపలు అయితే లేవు, ఎందుకు లేవో నాకు అర్థం కావట్లేదు. మంచి మంచి స్పాట్స్ ఇవి, ఒక్క స్పాట్లో ఒక్క పిల్ల కూడా కొట్టట్లేదు. చూశారు కదా, ఫిషర్స్ ప్రతి ఒక్కరు ఈ స్పాట్ చూసినా వాళ్ళే అవకవుతారు. ఎందుకు చేపలు ఏమో కొట్టలేదు. కానీ ఇది 2 రోజుల ముందర వచ్చినప్పుడు కూడా బాగా పట్టినాను గైస్. ఈరోజు ఇంత పొద్దున వచ్చినా కూడా ఒక్క చేప పడట్లేదు. నాకే ఆశ్చర్యం చేస్తుంది, ఏం ఎంతో అర్థం కావట్లేదు. మీరు బాగా చూసారనుకో, నీటి మీద పొగ లెక్క మంచు లెక్క పోతూ ఉంటుంది. చూసారా, అంత పొగ, అవంత మంచు అనమాట. ఎట్లా పోతుంది చూడండి. అదే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయినా గైస్, నిన్న నేను ఇట్లా చేస్తూ ఉంటే ఒక ఎట్లా అనేది మీకు ఇప్పుడు ముసలి అంటారు కదా గైస్, ముసలి చిన్న పిల్ల అట్లా అటాక్ చేసింది కప్పని. అసలు అప్పుడు అటాక్ చేసిన వెంటనే గట్ట మీద తెచ్చినాను, అది సడన్గా వదిలేసింది. అంటే ఇట్లా ఆడి పట్టని వదిలేసింది. అప్పుడు తెలుసుకున్న ఈ వాటర్లో ముసళ్ళు ఉన్నాయని. అంటే స్టార్టింగ్లో సర్రని ఏదో ఎట్లా అన్నాను, ఒక ఆకారంగా సర్రని వచ్చి టప్పని మింగేసి నేను అప్పుడు చూస్తూనే ఉన్నాయి, చాలా అవకైపోయినాయి. ఏందో వస్తుంది అంటుంటే అది ముసలిదిలా. అప్పటికి లాక్కొని వచ్చేసి గట్ట మీద అట్లా ఇట్లా కొట్టుకొని అది వచ్చేసింది, స్పాగ్ అనేది వచ్చేసింది. అది బయట లోపల వెళ్ళిపోయింది. అప్పుడు నేను బయట పోయి అడిగిన, బాబాయ్ ఇక్కడ ఏమైనా ముసళ్ళు ఉంటాయా అంటే, ఇవంతా ముసళ్ళే అంటున్నారు. 400 క్వింటాలు 300 క్వింటాలు ఉంటాయంట ఒక్కొక్కటి.
నేను విన్న వెంటనే భయం వచ్చేసింది. ఓ నాయన ఇన్ని ముసళ్ళు మళ్ళీ చేపలు పడుతున్నారంటే వాళ్ళకి ఏం అన్నదంట గైస్. నేను అనుకున్నా, ఎందుకంటే వాళ్ళు ఇంకోటి చెప్పారు, ఏ టైంకి ఏమైతే కూడా చెప్పలేమంటారు, కానీ వాళ్ళు చాలా చూసారంట. వాళ్ళు మామూలుగా ఇవంతా చేపలు పట్టే వాళ్ళు వస్తారు, చాలా దగ్గర వస్తాయంట, కానీ వాళ్ళకి ఏం చేయదంట. వాళ్ళు తరిమేస్తారంట, అవి వాళ్ళని చూసి భయపడిపోతాయంట. మనుషుల్ని చూస్తే ముసలు భయపడిపోతారు. విన్న వెంటనే నాకైతే భయం వేసింది. సరే అప్పటికి ధైర్యం తెచ్చుకొని మళ్ళీ ఈరోజు వచ్చిన. సరే ఎంత ట్రై చేసినా కూడా ఒక్క చిన్న చేప కూడా పడలేదు గైస్. లాస్ట్లో చూడండి ఎట్లా పడతాయో లేదో చూద్దాం. చూశారు కదా గైస్, వీడియో పట్టేప్పుడైతే ఒక్క చేప పట్టలేదు. మొత్తం పట్టేసిన తర్వాత అయితే వచ్చేటప్పుడు మాత్రం 2 చేపలు పడ్డాయి. అదే ఇవి చూడండి, ఈ 2 చేపలు ఏమో పడ్డాయి గైస్. ఒకటి చిన్నది పడ్డాయి, ఒకటేమో ఒక నార్మల్ సైజ్ పడ్డాయి. చూడండి ఎట్లా మొత్తానికి పట్టాను గైస్. అట్లే చూడండి వీడియో లాస్ట్లో దానికి కర్రీ చేస్తాము. మా ఇబ్బంది చూడండి, మేము ఎట్లా పడ్డాము ఈ వీడియోలో చూడండి. చాలా ఇబ్బంది పడ్డాం, మొత్తానికి ఇవి పడ్డాయి. దీన్ని చూడండి మేము ఎట్లా దీనికి కర్రీ చేస్తామో చూడండి వీడియో. గైస్ చూడండి, నేనైతే 2 చేపలు పట్టాను, స్నేక్ హెడ్ ఫిష్. చూడండి గ్యాస్ అయిపోయింది ఇంట్లో. మా కష్టాలు చూడండి, ఈ కష్టాలకైనా ఒక లైక్ అయినా వేయాల్సిందే మీరు. చూడండి ఇంట్లో మొత్తం సామాన్లు అంతా బయట తెచ్చేసాం గ్యాస్ అయిపోయి. చూడండి గైస్, ఫిష్ అంటే మామూలుగా పొయ్యి మంటలో చేస్తే భలే ఉంటుందంట. మేము అనుకోలేదు, ఆల్రెడీ అయిపోతుంది పొయ్యి మంటల్లోనే. సడన్గా నైట్కి నైట్ అయిపోయింది గ్యాస్. మరి గైస్ చూడండి మేము ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాము. ఓకే గైస్, అయితే మొత్తం వేసేసాం మసాలా గిసాలా మొత్తం. ఇది ఉడికిన వెంటనే చేపల ముక్కలు వేయాల్సిందే. ఓకే గైస్ చూడండి గైస్, కట్లు కూడా లేవు, ఎవరో ప్రిపేర్ చేసి పెట్టినారు మన కోసం కట్లు ఏమో తీసుకెళ్ళి. అబ్బో రా అబ్బా, బ్యాచులర్ లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది. బాగా పట్టు. ఇది ముళ్ళ చెట్టు కాదు కదా, కొంప తీసి పడితే కూరగాయలు. అబ్బా ఇదేంది ఇంత గట్టిగా ఉంది. అబ్బా పడింది నా మీద. పెట్టదు చాలా, ఒకటే పెట్టి నీ పక్క కింద ఆ తర్వాత చూడండి. నైట్ టైం వచ్చి ఇప్పటికి 9 అవుతుందేమో, ఫుల్ నైట్. చూడండి క్లైమేట్ అయితే చాలా చలిగా ఉంది ఇక్కడ కూడా. ఓకే గైస్, ఫుల్ వీడియో పెడతాను చూడండి. ఇప్పుడు ముక్కలు పెడుతున్నాం, పెద్దది కాదు, 2 కూడా 1 కేజీ ఉంటుంది అనిపిస్తుంది. 1 కేజీ ఉంటుంది అంతే. అది బాగుంటుందంట పొయ్యి మంటల్లో. ఈసారి ట్రై చేస్తున్నాను, ఇప్పుడు తినలేదు. ఇది కూడా కొరమీను ఫ్రెష్ అనమాట. జస్ట్ 5:30కి పోయినాను. లైట్ దానికి దేనికి దాని లైట్ లేదా? లేదు క్లారిటీగా కనబడుతుంది. అయితే 5:30కి పోయినాను గైస్. జస్ట్ 6 హాఫ్ అన్ అవర్లో పట్టాను 2. అయితే గైస్ ఇది మన గ్యాస్ అయితే అయిపోయింది. అంటే నేను చాలా ఇబ్బంది పడతాం అనుకున్నా, కానీ చాలా భిన్నగా అయిపోయింది, ఫాస్ట్గా అయింది. కర్రీ అయితే వేరే లెవెల్ ఉంది. టేస్ట్ అయితే చూపిద్దాం అనుకున్నా, కానీ అసలు ఎందుకని ఇంతవరకు స్టాప్ చేద్దామని వీడియో స్టాప్ చేస్తున్నా. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందర వస్తాను. చూడండి గైస్, చేప ముక్క అయితే భలే ఉడికింది, నాకైతే భలే నచ్చింది గైస్. ఓకే బాయ్.